సో ఇప్పుడు దాకా మనం సెట్ కమాండ్తో ఒక వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసి దాన్ని డిస్ప్లే చేయడానికి చూసాం. కానీ యూజర్కి ఆప్షన్ ఇచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం. ఒక ఫైల్లో రాయడం, టీసీఎల్ అన్ని కమాండ్స్ ఇప్పుడు దాకా ఇంటర్ప్రిటర్లో టీసీఎల్ఎస్హెచ్ అని టైప్ చేసి రాసాం. అవన్నీ ఒక ఫైల్లో ఎలా రాయాలో ఇందులో చూద్దాం, ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు టీసీఎల్ఎస్హెచ్ జనరల్గా సెట్ ఏ అని ఒక వాల్యూ ఇచ్చేస్తున్నాం. అదే మన యూజర్కి డిఫైన్ చేసే విధంగా ఇవ్వాలి అంటే మనం గెట్స్ stdin అనే కమాండ్ వాడు. ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు దాకా ఇలా చేసాం. కానీ గెట్స్ stdin అనే కమాండ్ యూజ్ చేస్తే అది మనకి యూజర్కి ఇన్పుట్ ప్రాంప్ట్ ఇస్తుంది అన్నమాట. మన టైప్ చేయడానికి ఇస్తుంది. ఒకవేళ మనం 1 2 3 అని ఇస్తే అది డిస్ప్లే చేస్తుంది. దీన్ని కమాండ్ సబ్స్టిట్యూషన్లో యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఒకవేళ సెట్ ఏ స్క్వేర్ బ్రేసెస్ గెట్స్ stdin. సో ఇప్పుడు మనం యూజర్ని అడుగుతుంది ఇన్పుట్ ఇవ్వమని. సో మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ని ఏలోకి స్టోర్ చేస్తుంది ఈ కమాండ్ ద్వారా. పుట్స్ $. ఇప్పుడు ఈ 1 2 3 4 5 6 అనేది ఏలో స్టోర్ అయ్యింది. అంటే గెట్స్ stdin అనేది యూజర్కి ఇన్పుట్, యూజర్ ఏ ఇన్పుట్ కావాలో ఆ ఇన్పుట్ ఇవ్వడానికి మనం గెట్స్ stdin కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఒక టీసీఎల్ ఫైల్లో రాసి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. సో vi1.tcl అనే ఒక ఫైల్ని నేను తీసుకుంటాను. సో ఇక్కడ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఇప్పుడు మనకి పుట్స్ అంటే ఇది డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని యూజర్ ఇచ్చే విధంగా చేయాలంటే దాన్ని ఒక వేరియబుల్లోకి తీసుకుందాం, గెట్స్ stdin. సో ఇది గెట్స్ stdin అనేది యూజర్ని ఏ ఇన్పుట్ ఇవ్వాలో అడుగుతుంది, అది ఏలో స్టోర్ చేయమని చెప్తున్నాం మనం, అసైన్ చేయమని సెట్ కమాండ్ ద్వారా. ఇప్పుడు పుట్స్ ద వాల్యూ ఆఫ్ ఏ ఎంటర్ ఈస్ $a. ఏ ఏదైతే ఏలో స్టోర్ అయిందో దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ ఫైల్ ఇప్పుడు మనకి 1.tcl అనే ఫైల్లో మనం కోడ్ రాసాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే టీసీఎల్ఎస్హెచ్ అని ఆ ఫైల్ని ఇవ్వాలి. టీసీఎల్ఎస్హెచ్1.tcl చేస్తే మనం ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఒక ర్యాండమ్ నెంబర్ 9846 అని ఇస్తే సో ద వాల్యూ ఆఫ్ ఏ ఎంటర్డ్ ఈజ్ మనం ఎంటర్ చేసిన వాల్యూ ఇస్తుంది. అదేవిధంగా మనం ఇంకో ఏదైనా స్ట్రింగ్ ఇవ్వాలి అంటే టీసీఎల్ ప్రోగ్రామింగ్ అంటే మనం సో ద వాల్యూ ఆఫ్ ఏ ఎంటర్డ్ ఈజ్ టీసీఎల్ ప్రోగ్రామింగ్ అని ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది ఇక్కడ అపెండ్ అవుతుంది $a పొజిషన్. సో ఇది గెట్స్ stdin కమాండ్ ఎలా యూజ్ చేయాలి, ఒక ఫైల్లో కోడ్ని ఎలా రాసి ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ.